మల్లాపూర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని బీజేపీ నాయకుల పాదయాత్ర. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలని కోరుతూ మల్లాపూర్ బీజేపీ ఆధ్వర్యంలో సోమన్నగుట్ట నుంచి ముత్యంపేట్ కర్మాగారం వరకు పాదయాత్ర చేపట్టారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి జెండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చక్కెర కర్మాగారం తెరిపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్టు పెట్టారని, సంవత్సరానంతరం గడిచిన ఫ్యాక్టరీ పునఃప్రారంభం కాలేదని అన్నారు. గ్రామంలో సోమన్నగుట్ట వద్ద నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి పక్షంలో నేను పాదయాత్ర చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కేవలం రైతులు ప్రతి గవర్నమెంట్ వచ్చిన రైతులను ఉద్దేశించి రైతులకు మేలు చేస్తాం, రైతులకు ఇది చేస్తామని చెప్పేసి గజనెక్కి కూర్చొని గజనెక్కిన తర్వాత రైతులను పట్టించుకుంటూ లేకుండా అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత 10 సంవత్సరాల నుండి పాలించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి నాశనం చేసిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే 6 నెలల తర్వాత మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి గద్దెనెక్కి కూర్చొని ఇప్పుడు దానికి ఒక కమిటీ వేసి కాలయాపన చేస్తుంది తప్పితే దాని గురించి పట్టించుకోవడం లేదు. కాబట్టి దాన్ని రైతులను వాడుకొని ఇప్పటి వరకు ఓట్లు వేసుకొని గద్దెనెక్కి కూర్చున్నారు. కానీ 2 సార్లు రైతులు మిమ్మల్ని నాయకులు నమ్మారు. ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. రానుక స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు అన్నారు. 6 నెలలని డిసెంబర్ 25 వరకు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఇటుక తీయలేదు, పెట్టలేదు. దీన్ని కాలయాపన చేస్తూ ఓట్లు వేయించుకుని మభ్య పెట్టడం తప్పితే దీంట్లో ఏది కూడా చర్య తీసుకోవడం లేదు. కాబట్టి నేను ఈరోజు మా మండలంలో షుగర్ ఫ్యాక్టరీ నా మండలంలో ఉంది కాబట్టి నా మండలం నుంచే ప్రారంభిస్తానని చెప్పేసి లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున మా బీజేపీ ఆధ్వర్యంలో పాదయాత్రలు చెప్పేసి ఈ విధంగా మేము కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ మీకు చేత కాకపోతే ఎట్లుందో అట్లా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మాతో కాదు అని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారికి అంతా చెప్పండి. దాన్ని ఏ రకంగా అరవింద్ గారు కానీ మేము కానీ దాన్ని జరిగించేదానికి కృషి చేస్తామని చెప్పేసి తెలుసుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే కేంద్రం దాదాపు మూతబడిన 65-66 చక్కెర కర్మాగారాలని స్థాపించింది. ఎగ్జాంపుల్ చూసుకుంటే రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ, దాన్ని మూతబడిన ఎరువుల ఫ్యాక్టరీని స్టార్ట్ చేసి ఈ కంటిన్యూ స్టార్ట్ చేసి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో స్టార్ట్ చేసి చేయడం జరిగింది. అది కేంద్రం కాబట్టి దాన్ని మేము చేసుకున్నాం. ఇది రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి మీకు కాకపోతే మాకప్ప చెప్పండి. మేము తెలిపాలంటే మీరు ఇవ్వకుండా మేము తెరిపించడం, కేంద్రం తెరిపించడం అనేది సాధ్యం కాదు. కేంద్రానికి ఒక లేఖ రాసి కేంద్రానికి అప్పచెప్తే దాన్ని తెరిపించడానికి నేను కానీ మా అరవింద్ గారు కానీ కృషి చేస్తామని చెప్పేసి ఈ పాదయాత్ర సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా చెరుకు తోటలతో, చెరుకు రైతులతో పచ్చగా కలకలాడినటువంటి ప్రాంతం. పాలకుల నిర్లక్ష్యం వల్ల, పాలకులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల, గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్పందించకపోవడం వల్ల షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించుకోలేకపోవడం జరిగింది. ఈ కనీసం ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వం అన్న మా ఆశలని, ఆకాంక్షలు నెరవేరుస్తుంది అనే ఆలోచనతోనే ఈ ప్రాంత ప్రజలు ఆశపడ్డప్పటికి కూడా మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. వచ్చి దేవుళ్ళ మీద ప్రమాణం చేసిండు. అదేవిధంగా మంత్రులతో ఒక కమిటీ చేసి ఇక్కడ కమిటీ సమావేశం పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను 1 నెల రోజుల్లో ఫ్యాక్టరీ తెప్పిస్తాడు, ఈ డిసెంబర్లో ఫ్యాక్టరీ మొదలవుతుందని చెప్పిండు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీకి సంబంధించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఈ ప్రాంత రైతులు అనేక సంవత్సరాలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. గతంలో అరవింద్ ధర్మపురి గారు కూడా ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మొదలుకొని బోధన్ నిజాం చక్కెర కర్మాగారం వరకు పాదయాత్ర చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు స్పందించాలా, ఈ ప్రాంతం మళ్ళీ చెరుకు తోటలతో కలకలలాడాలనేటువంటి ఒక సంకల్పంతో అనేక మంది రైతులు పార్టీలకు అతీతంగా కూడా ఈ ప్రాంత రైతులు పోరాటం చేసిండ్రు. కానీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి. ఆ రోజు చెప్పిండు మా కేంద్ర మంత్రి హంసరాజ్ గంగారాం గారు వచ్చి, మీరు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోండి, ఆ ఫ్యాక్టరీలన్నీ మీ ఆధీనంలోకి తీసుకోండి, మీకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పిండు. కానీ ఆ ప్రభుత్వం స్పందించలేదు. ఆ ప్రభుత్వం పోయింది. ప్రజల ప్రభుత్వాన్ని పక్కన పెట్టిండు. ఈ ప్రభుత్వం వచ్చింది, మేము రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మాది రైతు ప్రభుత్వం అని చెప్పిండ్రు. కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు.
రైతు రుణమాఫీ మొదలుకొని రైతులకు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు. ప్రతి రైతుకు కూడా విత్తనాలు సబ్సిడీ మీద ఇస్తామని చెప్పిండ్రు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా సంపూర్ణ నెరవేర్చలేదు. రైతు రుణమాఫీ చేసామని చెప్పుకుంటుండ్రు. ఆ రుణమాఫీ కూడా 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టి ఆ డబ్బుని రుణమాఫీకి డైవర్ట్ చేసిండ్రు. కానీ ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా. మీ ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి ఇక్కడికి దేవుడి మీద ప్రమాణం చేసి మంత్రుల సాక్షిగా ఈ ప్రాంత ప్రజల సాక్షిగా నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తా అని చెప్పిండు. దేవుడి మీద ప్రమాణం చేసినావు రేవంత్ రెడ్డి, దేవుడు నేను క్షమించడు, తెరిపించకపోతే వెంటనే నువ్వు పనులు ప్రారంభించాలా, ఈ ప్రాంత రైతాంగానికి విత్తనాన్ని అందించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని రోజులు వెయిట్ చేస్తుంది. ఈరోజు ఈ ఫ్యాక్టరీ తెరిపించాలని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చెరుకు రైతులు పాదయాత్ర చేయడం జరుగుతుంది. వారు చొరవ తీసుకొని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేయడం అభినందనీయం. వారితో పాటు అనేక మంది చెరుకు రైతులు కూడా వారి వెన్నంటి ఉంటారు. కాబట్టి ఈ రైతు ఉద్యమానికి స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని, లేనట్లయితే సమీప భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మాణం చేసి మీ మెడలు వంచైనా ఈ ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి మేము పూనుకుంటాం. మీకు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం, మీరు చొరవ తీసుకోండి. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనం నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. మేము కేంద్ర ప్రభుత్వ పరంగా మీకు ఏ రకమైన సహకారం కావాలో అన్ని రకాలుగా సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒకటి లోగో లేకుండా ఇంకో బయట